పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేషోవా మెస్సీయ నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరియు యూట్యూబ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ సబ్బాత్ షలోం. మనము ఇంతవరకు చదువుకున్న యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న స్వప్నక ప్రార్థన చేస్తారు. ముందు మనము వాక్యం చదివిన తర్వాత 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన ఎలోహిం వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేషోవా మెస్సీయ నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మరొకసారి నాయన, పోయిన సబ్బాత్ నుంచి సబ్బాత్ వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడారు తండ్రి. మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి అయిన యెహోవా, ఇది పరిశుద్ధ దినము, ఇది మనోహరమైన దినము నాయన. ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని సెలవిచ్చిన మా తండ్రి, మరి నీ వాక్యం వినడానికి నీ పరిశుద్ధ దినాన్ని మన్నించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ నాయన నీ వాక్యం చేత నాయన నింపండి తండ్రి. మరి వాసు బ్రదర్ నాయన మరి వాక్యం చెప్పనై ఉండగా మీరే ఆయనకు నోటి బూరగా ఉండి నాయన నా తండ్రి మరి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కాపాడవలసిందిగా వేడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి అయిన యెహోవా, యేషోవా మెస్సీయ, ఇది పరిశుద్ధ దినంగా మరి మీరు మాకు బోధించారు నాయన. మేము పరిశుద్ధంగా ఆచరించుటకు మాకు నాయన ఏ విధంగా అయితే ఆచరించాలనో మాకు నేర్పించండి తండ్రి. ఇంకనూ మేము తప్పిపోతూనే ఉన్నాము తండ్రి నాయన. నా తండ్రి మరి వాసును నాయన నీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటూ యేషోవా మెస్సీయ పరిశుద్ధ నామంని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సో ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరుకు కాలము. సో ఈనాడు మనం ప్రపంచంలో చూస్తున్నట్టయితే నానా విధమైనటువంటి బోధలు, నానా విధమైనటువంటి పరిచర్యలు, నానా విధమైనటువంటి సమాజాలు, అందరూ అనుసరిస్తున్నది పరిశుద్ధ గ్రంథమే. కానీ ఎవరు పరమతండ్రి చిత్తాన్ని వెతుకుతున్నారు, ఎవరు పరమతండ్రి సంకల్పం చొప్పున ఆయనను ఆశ్రయిస్తున్నారు? సో దొరుకు కాలము అంటే మనం చూసుకున్నట్టయితే ఆయన కోట్లాది మంది దూతల చేత పొగడబడుతూ నిత్యము ఆయన పరిశుద్ధమైన పరలోక రాజ్యములో ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆయన నిత్యము స్తుతించబడుచున్నప్పుడు, అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవులను తను ప్రేమించి వారితో కూడా సాంగత్యం చేయాలని, వారితో సహవాసము చేయాలని, వారి యొక్క స్తుతుల మూలముగా ఆయన దుర్గాన్ని ఏర్పరచుకోవాలని, వారితో కూడా ఆయన సాన్నిధ్యము కలిగి ఉండి యోగక్షేమాలు తెలుసుకొని వారికి తగిన సమయమున వారిని మేలు చేయాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పము చొప్పున ఆ పరమతండ్రి యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. దొరుకు కాలము అంటే ఈనాడు మనము చూసుకున్నట్టయితే పరిశుద్ధ విశ్రాంతి దినము సబ్బాతు నాడైతే ఆయన వచ్చి మన మధ్యలో సంచరించి తిరిగి ఆ పరమతండ్రి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈనాడు అనేక మంది నానా విధాలుగా ఆయనను ఆశ్రయిస్తున్నారు.
ఆయననే సేవిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆ పిలుపు ఆయనకు చేరడం లేదు. ఎందుకంటే ఆయన సమీపముగా లేక ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, దూరముగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కావడం లేదు. అలాగే నెలపొడుపు దినము, అలాగే ఆయన జన్మదినము, ఆయన మరణదినము, ఆయన నియామక కాలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే ఆయన పిలుపుకు తగినట్టుగా ఎవరైతే ఆయనను వెతుకుతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారము భూమి మీద జీవిస్తూ ఆయనను వెంబడిస్తారో వారు మాత్రమే ఆయన పిల్లలుగా ఎంచబడి వారి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి వారికి సహాయము చేస్తూ ఆ పరలోక రాజ్యములో మనకు ఒక ధననిధిని సమకూర్చడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో లోకము మాలిన్యమై అపవాది చెరలో ఉండి భ్రమపరచు ఆత్మచేత అనేకమైనటువంటి సంఘాలు కట్టబడుతున్నాయి. కాబట్టి మనము జాగ్రత్తగా మనము గమనించినట్టయితే పరమతండ్రి యొక్క సంకల్పము, పరమతండ్రి ఏ విధంగా మనము ఆయనను ఆశ్రయిస్తే మనం ఆయన బిడ్డలుగా ఎంచబడతాము. చూసుకున్నట్టయితే ఈనాడు లోకం ఏ విధంగా ఉంది. పరమగీతము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 3వ అధ్యాయము 1-2 వచనాలు. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని వెదికినను అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకుంటుని. నేను వెదికినను అతడు కనపడలేదు. చాలండి. ఈనాడు అనేక మంది ఇదే స్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఎలా వెతుకుతున్నారు? రాత్రి వేళ వెతుకుతున్నారు. రాత్రి వేళ వెతుకుతున్నారంటే వాళ్ళు వెలుగును విడిచిపెట్టి చీకటిలో వాళ్ళు సంచరిస్తున్నారు. చీకటిలో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. చీకటిలో ఆ పరమతండ్రిని వెతకాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఆ పరమతండ్రి దొరకడం లేదు. వాటి సర్వోన్నతమైనటువంటి పరమతండ్రి యొక్క సంకల్పం ఏమిటి? ఎప్పుడు మనము ఆయనను పిలిస్తే పలుకుతాడు? ఏ విధముగా ఆయన పిలిస్తే మన మాట వింటాడు? ఏ విధముగా ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో చేర్చుకొని మనకు సమాధానం అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాలు మనం గమనించినట్టయితే, సో ఇక్కడ మనము 3 విధాలుగా ఆ పరమతండ్రిని మనము వెతకాల్సిన అవసరమై ఉన్నది. మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే ప్రార్థనలో యెహోవాను వెదుకుట. మనం ప్రార్థన ద్వారా సృష్టికర్త అయినటువంటి మన రక్షకుడైనటువంటి మన కోసము రక్తము కార్చి ప్రాణం విడిచి తిరిగి ఆరోహణమై మన కోసము పరలోకమందు ప్రార్థనా విజ్ఞాపనల చేత మనల్ని పోషిస్తున్నటువంటి మన సర్వోన్నతుని నిత్యము ఆయనను ప్రార్థిస్తూ, నిత్యము ఆయనను కొనియాడుతూ ఆయనలో ఆనందించినప్పుడు మన ప్రార్థన ఆయన సముఖంలో చేర్చబడుతుంది. సుమ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం.
యెహోవా సెలవిచ్చినట్లు ఆ, సియోను కొండ మీదను ఆ, యెరూషలేములోను ఆ, తప్పించుకున్న వారందరూ ఆ. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. పరమతండ్రికి స్తోత్రం. ఎవరు రక్షించబడతారు? ఎవరు ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు వింటాడు అంటే యాషువా మెస్సయ్య రక్షకుడని, యాషువా మెస్సయ్య భూమి మీదికి మన కోసం వచ్చాడని, యాషువా మెస్సయ్య సశరీరుడుగా భూమి మీదకి కరుతెంచి మన పాపములను, శాపములను, రోగములను తీసివేసి తిరిగి ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచరిస్తున్నారని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన పరిశుద్ధమైన నామము యాషువా మెస్సయ్య అని గుర్తెరిగి ఆ నామములో ఆయనను ప్రార్థిస్తారో వారు మాత్రమే పరమతండ్రి యొక్క బిడ్డలుగా ఎంచబడతారు. వారి ప్రార్థన పరమతండ్రి యొక్క సన్నిధిలోకి చేర్చబడుతుంది. కానీ మనం ఆయన నామములో కాకుండా వేరే ఒక నామములో, ఆయన పరిశుద్ధ విశ్రాంతి దినమున కాకుండా వేరొక దినమున, ఆయన పండుగలు నియమించినటువంటి దినములో కాకుండా వేరే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ప్రకారం నడుచుకున్నటువంటి జనాంగము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరమతండ్రి యొక్క సన్నిధిలో చేరకుండా, వారు రక్షణ మార్గములోకి రాకుండా, వారి అంతము భూమి మీదనే అంతరించిపోయి ఆయన రాకడ సమయంలో పరమతండ్రి అపవాది చెరకు అప్పగించేటువంటి సమయము ఆ పరమతండ్రి నిర్ణయించి ఉన్నాడు సుమ. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు యాషువా మెస్సయ్య పరిశుద్ధమైనటువంటి నామములో మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనా విజ్ఞాపనలు ఆయన సముఖములో చేరి మనకు సరి అయినటువంటి జవాబు ఆ పరమతండ్రి మనకు అనుగ్రహిస్తాడు. పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలమ్మా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆ పరమతండ్రికి మొరపెట్టినప్పుడు మనము వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ మనకు అనేకమైనటువంటి సమస్యలు, సందేహాలు కలుగుతూ వస్తుంటాయి. సో వాటి విషయంలో మనము పరమతండ్రి సన్నిధిలో ఆయనకు మోకరించి ఆ వాక్యములు అర్థం కానప్పుడు ఆ పరమతండ్రి యొక్క సంకల్పం ఏమిటి అని మనము ప్రార్థనలో కూడి ఆయనకు మనవి చేసినప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి గూఢమైనటువంటి సంగతులను పరిశుద్ధమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి యెహోవా ఆయనకు మొరపెట్టినప్పుడు మానవ రీతిగా గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను, పరమతండ్రి యొక్క చిత్తమును ఆయన మనకు తెలియపరుస్తాడు సుమ. కాబట్టి ప్రార్థన అనేది పరమతండ్రి మానవుని యొక్క జీవితానికి, శరీరములో రక్తము ఏ విధంగా ప్రవహించాలో ప్రార్థన కూడా అలా మానవ యొక్క జీవితములో ఒక ఆయుధములాగా ఆ పరమతండ్రి మనకు నిలిపి ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత పరమతండ్రి యొక్క చిత్తము కోసం కనిపెట్టుకుంటూ సర్వోన్నతుని యొక్క మహిమను పొందుకోవడానికి ఆయన యొక్క క్రమములో, ఆయన యొక్క చిత్తములో మనము వేగిరపడి ఆయన కోసం ఎదురు చూసేటువంటి బిడ్డలుగా నిలిచి ఉండాలనే పరమతండ్రి యొక్క సంకల్పము. కీర్తన గ్రంథము
18వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా ఎలోహిముకు ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. లోకములో మనము జీవిస్తున్నంత కాలము అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. సో బాధలలో, వేదనలలో, శోధనలలో ఆ పరమతండ్రి యొక్క సన్నిధిలో మోకాలుని మొరపెట్టినప్పుడు ఆ పరమతండ్రి యొక్క మొరను వినువాడై ఉన్నాడు సుమ. అనేకమైనటువంటి శత్రు సమూహము మన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు శత్రువులను ఆయన పాదముల కింద అనగదొక్కేటువంటి సర్వోన్నతుడు ఆ మన సృష్టికర్త. అలాగే మనకు అనేకమైనటువంటి అనారోగ్యము కలిగినప్పుడు, మరణ పడకల మీద మనము పరుండినప్పుడు లేవనెత్తునవాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, ఆరోగ్యమునిచ్చువాడు ఆయనే, ఆయుష్షు చేత నిలబెట్టువాడు ఆయనే. కానీ అనేక మంది మనము డబ్బున్నదని, మనం ఏదైనా సంపాదించుకోవాలని విర్రవీగుతూ సృష్టికర్తను మరిచిపోయి వారికి ఉన్న ధనధాన్యాలను బట్టి అతిశయించి సృష్టికర్త యొక్క ఉగ్రతకు వాళ్ళు పాలవుతున్నారు సుమ. కరోనా సమయంలో మనం చూసాము, పరమతని యొక్క ఉగ్రత ఎంత ధనమున్నటువంటి వారిని కూడా వారిని కాపాడలేకపోయింది. వారి ధనము, వారి ఆస్తులు, వారి అంతస్తులు, వారి కండబలము, వారి ధనబలము. కానీ సృష్టికర్త యొక్క జీవము, ఆయన యొక్క రక్షణ ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే ఈ భూమి మీద జీవించగలిగారు. కారణం సర్వోన్నతుని యొక్క కృప, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆదరణ. ఇట్టి ఆదరణను మనము పొందుకోవడానికి మనం ఆయనను సమీపముగా ఉండి ఆయనను వెదికినప్పుడు సమస్తము ఆయన సమకూడి జరిగించగలడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా ఎలోమికు ప్రార్థన చేసి తిని. శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము చేయాల్సింది ఏమిటి? ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, అనారోగ్యం నుంచి తప్పిస్తాడు. కానీ ఆ ప్రార్థన ఎక్కడ చేయాలి? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో వారు ప్రత్యక్షంగా పరమతండ్రి యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధుల సమక్షములో, ఆయన నియమించిన సేవకుల సమక్షములో, పరమతండ్రి సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన విజ్ఞాపనల చేత పరమతండ్రికి మొరపెట్టినప్పుడు మాత్రమే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మందిరములో మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆయన మనల్ని తప్పించగల సర్వశక్తిమంతుడు. మనం ఇంట్లో కూర్చొని బెడ్ మీద పడుకొని నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయకుండా, వాళ్ళు మందిరము రాకుండా వాళ్ళు పడక మీద పడుకుంటే చివరికి శాశ్వత కాలము ఆ పడకే వారికి ఆశ్రయం అవుతుంది సుమా.
కానీ ఆశ్రయదుర్గమైనటువంటి ఆ పరలోక పరమ తండ్రి యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ మందిరానికి వచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థన విజ్ఞాపనల చేత మోకాళ్ళుని కన్నీటితో ఆయనను ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన పరమ తండ్రి సన్నిధికి చేరుతుంది. అప్పుడు ఆయన మనల్ని సమీపిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మన బాధల నుంచి విడుదల కలగజేస్తాడు, మనల్ని అనారోగ్యం నుంచి తప్పిస్తాడు, జీవ మార్గములోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరమ తండ్రి మనకు సమీపంగా ఉంటాడు. మొట్టమొదటి మనం ఏం చూసుకున్నాము? యెషోవా మెస్సయ్య నామములో మాత్రమే ఆయన ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రార్థన వింటాడు. సో రెండవదిగా ఆయనను మనము మిక్కటముగా ఆయన ప్రార్థించినప్పుడు గూఢమైనటువంటి సంగతుల చేత మనల్ని తృప్తిపరుస్తాడు, మరిగైనటువంటి ఆయన మన్నాను మనకు భుజింపచేస్తాడు. మూడవది, ఆయన ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మాత్రమే మన యొక్క ప్రార్థనను వింటాడని మనము తెలుసుకున్నాము. ఇక రెండవ విషయానికి వచ్చినప్పుడు మనము పశ్చాత్తాపపడి యెహోవా యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే మనము పరమ తండ్రి యొక్క సన్నిధిలో మనము నిలిచి ఉంటామని, అప్పుడు మాత్రమే మనం పాపం విమోచన పొందుతామని మనం గ్రహించాలి సుమా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువు. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెడు మార్గములను విడిచిపెట్టి మనకు మనము తగ్గించుకొని పశ్చాత్తాపపడి అనేకమైనటువంటి పాపముల చేత శాపముల చేత చచ్చి ఉన్నటువంటి మనలను ఆయన స్వరక్తమిచ్చి కొని తన పిల్లలుగా చేసుకున్న ఆ సర్వోన్నతుని యొక్క త్యాగము మనము నిరంతరము మనము మర్చిపోని వారుగా ఆయనకు కృతజ్ఞతగా మనము జీవించినప్పుడే మనము ఆయన యొక్క మరణానికి మనము విలువించినటువంటి వారం అవుతాము. లేని ఎడల మన పాపములోనే మనము నిలిచి ఉన్నట్టయితే మరలా ఆయనను మ్రాను వేస్తూ ఆయనను శోధిస్తూ వచ్చినటువంటి వారంగా నిలిచిపోతాము సుమ. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నట్టు చెడు మార్గములన్నింటినీ విడిచిపెట్టి పాపములన్నింటినీ విడిచిపెట్టి ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపపడి ప్రార్థనా విజ్ఞాపనలతో ఆ పరమతండ్రి సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తాపపడి పరమతండ్రి యొద్ద మనము ప్రార్థన చేసి విజ్ఞాపనల చేత పశ్చాత్తాపపడినప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థన పరమతండ్రి సన్నిధికి చేరుతుంది. మన యొక్క విజ్ఞాపన ఆ పరమతండ్రి సన్నిధిలో లిఖించబడుతుంది. మన యొక్క స్థితిగతులు, మన యొక్క అవసరాలు మన ప్రార్థన చేయగానే ఆ పరమతండ్రి వెంటనే తన దూతలను మన మధ్యకి పంపించి మనలో ఉన్నటువంటి సమస్యలను, మనలో ఉన్నటువంటి అనారోగ్యమును, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ తీసివేసి మనల్ని సమృద్ధి అయిన జీవము చేత మనల్ని నింపగల సర్వశక్తిమంతుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలంటే
చెడుతనము విడిచిపెట్టాలి, పాపము విడిచిపెట్టాలి. అంతేకాని లోకములో యవ్వన కాలమున ఎందరైతే ఆయన పరిశుద్ధమైన సన్నిధికి వస్తారో వారు మాత్రమే ఆయన యొక్క రక్షణలోకి నడిపించబడతారు, వారు మాత్రమే ఆయన సన్నిధిలో జీవించగలుగుతారు సుమ. అంతేకాదు యవ్వనములో నేను ఎంజాయ్మెంట్ చేసి లోకములో అన్నీ అనుభవించిన తర్వాత నేను నా వృద్ధాప్యంలో కానీ లేకుంటే నా రిటైర్మెంట్ టైంలో కానీ ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన కరుణా సంపన్నుడు, ఆయన దయామూర్తి, ఆయన ప్రేమామూర్తి కాబట్టి నా పాపములను క్షమిస్తాడు అని మనం అనుకుంటే మన ప్రయాసము వ్యర్థమైపోతుంది సుమా. కాబట్టి యవ్వన కాలంలో ఎందరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన నామములో పరిశుద్ధమైన పాదాల చెంత చేరి ఆయన్ను ప్రార్థిస్తారో అట్టి వారు మాత్రమే ఆయన యొక్క జీవ గ్రంథములో లిఖించబడతారు, అట్టి వారి పేర్లు మాత్రమే ఆయన యొక్క సముఖములో ముద్రించబడుతుంది, అట్టి వారు మాత్రమే ఆయన యొక్క రక్షణలోకి నడిపించబడతారు. అంతేకాని సుఖభోగములు అనుభవించి ఆస్తి ఐశ్వర్యములు అనుభవించి అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలను మనం పొందిన తర్వాత ఆయన సన్నిధికి వస్తానంటే ఆయన మన మన యొక్క పిలుపు ఆయనకు వినపడదు సుమా, ఆయన దూరముగా వెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఆయన యొక్క పిలుపు కోసము ఆయనను వెంబడించడం కోసము మనం యథార్థమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన సన్నిధిలో ఆయనకు తగినట్టుగా మన ప్రవర్తనను సరిచేసుకొని మనము జీవించిన జీవిత కాలము ఆయన కోసమే అని, మనల్ని జీవింపజేసింది ఆయన కోసమేనని, ఆయన పని నిమిత్తమే మనల్ని భూమి మీద నిలబెట్టాడని, ఆయన పని నిమిత్తమే మనల్ని భూమి మీదకి పంపించి తిరిగి మళ్ళీ ఆయన సముఖంలోకి తను పిలుచుకుంటాడని ఎవరైతే గుర్తెరుగుతారో, యవ్వన కాలమున ఎవరైతే ఆయన కాడి మోస్తారో వారు మాత్రమే యోగ్యులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎంచబడి ఆయన రక్షణను పొందుకుంటారని పరమతని యొక్క సంకల్పమై ఉన్నది. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ఎలోహిం నా మనవి వినకపోవును. దావీదు మహారాజు తను పరమతని దగ్గర ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒక కట్టడ చేసుకుంటున్నాడు, ఆయన ఒక ప్రమాణం చేస్తున్నాడు. మనము కూడా ప్రతి ఒక్కరము మన గుండెల మీద చేసుకొని ఈ మాట ఎప్పుడైతే మనము పలుకుతామో, నేను నా హృదయములో పాపము యోచించిన ఎడల, పాపమును నా హృదయములో నింపుకొని ఎడల నా సర్వోన్నతుడు నా ప్రార్థన వినకపోవును, నా సర్వోన్నతుడు నన్ను విడిచిపెట్టును, నా సర్వోన్నతుని యొక్క ఉగ్రతకు నన్ను గురి చేయును అని ఎందరైతే ఈ మాట పలుకుతారో, ఆ మాట ప్రకారం జీవిస్తారో వారు మాత్రమే ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క సముఖములో నిలిచినటువంటి జనాంగముగా, ఆయన పరిశుద్ధ దూతలతో సమభాగముగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఆ పరమతన్ని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు సుమ. ఇదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6 నుంచి చదవండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. చాలండి. ఈనాడు మనము చూసుకున్నట్టయితే
పరమ తండ్రి కన్నా ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయపడుతున్నాము. లోకంలో ఉన్నటువంటి అధికారులకు మనం భయపడుతున్నాము. లోకంలో ఉన్నటువంటి నాయకులకు మనం భయపడుతున్నాము. కానీ సృష్టికర్త అయినటువంటి ఆ ఎలోహిమును, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క నియామక కాలములను, ఆయన కట్టడలకు మనము భయపడక నిర్లక్ష్యము చేసి ఈ లోకము యొక్క భోగములను అనుభవించడానికి, లోకములో ఉన్నటువంటి మనుష్యులను సంతోషపరచడానికి, లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క మెప్పు పొందడానికి, లోకములో ఉన్నటువంటి మనుషులకు సేవ చేయడానికి మనము జీవితాన్ని సమర్పించుకుంటున్నాము. కానీ పరలోకమందున్నటువంటి సృష్టికర్తను మరిచిపోయి ఆయనకు ఇవ్వాల్సినటువంటి సమయం మనం ఇయ్యక, ఆయన సన్నిధిలో చేరాల్సినటువంటి సమయంలో ఆయన సన్నిధికి చేరక అనవసరమైనటువంటి పనులు పెట్టుకొని వ్యర్థముగా సమయాన్ని మనము గడుపుతూ సృష్టికర్తకు మనము దూరంగా వెళ్ళిపోతున్నాము. కాబట్టి మనము రాత్రికాల సమయములో పడకల మీద ఉండి సమయములో మనము ప్రార్థించిన వారముగా ఉంటున్నాము. కానీ మన ప్రార్థన ఆ పరమతండ్రి సన్నిధికి చేరడం లేదు. ఆ మహామహిమగల ఆ పరమతండ్రి మనకు దొరకడము లేదు. ఆయన మనకు కనపడము లేదు. ఆయన మనల్ని ఆశ్రయించడము లేదు. అంటే మనము ఆయన కన్నా ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నాము. ఆయన కన్నా ఎక్కువ భర్త తన భార్యను ప్రేమిస్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ భార్య తన భర్తను ప్రేమిస్తుంది. ఆయన కన్నా ఎక్కువ వారి పిల్లలను ప్రేమిస్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ తన ఆస్తులను, తన అంతస్తులను, తన భుజబలమును, తన కండబలమును, తన అంగబలమును చూసి అతిశయిస్తున్నారు. కానీ యాషువా మెస్సయ్య యొక్క నామమును బట్టి అతిశయించేవారు ఎందరో వారు మాత్రమే ఆయన చేత ప్రేమించబడెదరు. వారు మాత్రమే ఆయనను ఆశ్రయించగలరని పరమతని యొక్క సంకల్పమైనది. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో విషయం మనం చూసుకున్నట్టయితే ఆయన ముఖదర్శనము చేసుకోవడం ద్వారా ఆయనను మనము వెదికిన వారమై ఉంటాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీకు సెలవిచ్చితిని కదా. చాలండి. పరమతండ్రి యొక్క సంకల్పము, పరమతండ్రి యొక్క ప్రేమ, పరమతండ్రి యొక్క దయ, పరమతండ్రి యొక్క రక్షణ ఏ విధంగా ఉందో మనము జాగ్రత్తగా మనము గమనించినట్టయితే మనము చేయాల్సింది ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే చాలు. సమస్తము ఆయన చూసుకుంటాడు. మనకు శ్రమ కలిగినా, మనకు బాధ కలిగినా, మనకు అనారోగ్యం కలిగినా, మన శత్రువులు మనల్ని వెంబడించినా, మన అధికారులు మన మీద పగబట్టినా, మనల్ని చంపడానికి అనేక మంది శత్రువులు మనల్ని ఆవరించినా, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన దూతలను పంపించి ఆయన రక్షణ వలయములో మనల్ని కాపాడి, ఆయన తెగుళ్ళ నుంచి మనల్ని తప్పించి, ఆయన రక్షణ వలయంలో మనల్ని భద్రపరిచి, ఆయన అరచేతుల కింద మనల్ని ఆయన భద్రపరిచేటువంటి సర్వోన్నతుడు. ఆ సృష్టికర్త ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయన ముఖదర్శనము చేసుకున్నప్పుడే మనము కాపాడబడతాము సుమా. మనము ముఖదర్శనము చేసుకోవడం అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాట ప్రకారము, ఆయన సెలవిచ్చిన ప్రకారము, పరిశుద్ధ గ్రంథంలో ఒకటి తీసివేయడము కానీ ఒకటి కలపడము కానీ చేసినట్టయితే ఆయన ఆజ్ఞను అనుసరించడము కాదు సుమా. ఆయన సంకల్పము, ఆయన యొక్క మాట, ఆయన తన దూతలను పంపించి మాట్లాడిన ఆయన పలుకులు, ఆయన అమూల్యమైనటువంటి సందేశాలు
మనకు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తెలియపరుస్తుంది. కాబట్టి సృష్టికర్తను నమ్మినటువంటి వారు సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను ఆశ్రయించి ఆయన ముఖదర్శనము చేసుకోవడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన యొక్క మధ్యలో మనం నిలిచి ఉండడానికి మనము ప్రయాస పడినప్పుడే ఆయన మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలో వింటూ వస్తున్నాడని మనము గ్రహించాలి. సుమ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చదవమ్మ. ఇదే యెహోవా వాక్కు. మీ ఎలోహియమైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయ ఉద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పటికైనా పరమతండ్రిని గోజాడి పశ్చాత్తాపపడి ఆయన పాదాల చెంత చేరి మనము ఉపవాస ప్రార్థనతో కన్నీటితో దుఃఖముతో ఆయన పాదాల చెంత చేరి, అయ్యా ఇంతవరకు నేను దూరముగా ఉన్నానయ్యా, అయ్యా ఇంతవరకు నేను నీ పిలుపుకు దూరముగా వెళ్ళిపోయాను, అయ్యా మీరు నాకు సమీపమైనప్పటికీ నేను దూరముగా వెళుతూ వచ్చానయ్యా, అయ్యా నీ ఆజ్ఞలు అనుసరించాల్సిన విధముగా నేను అనుసరించలేదు తండ్రి, అయ్యా నీ మాట వినాల్సిన విధముగా మాట వినలేదు తండ్రి, అయ్యా నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును పండుగలను ఆచరించాల్సిన విధముగా నేను ఆచరించలేదు తండ్రి. అయినప్పటికీ మీరు నన్ను కరుణించి కటాక్షించి నన్ను క్షమించి నా పాపములను తీసివేసి ఇక నుంచైనా నీ బిడ్డగా నీ ఆత్మచేత నడిపించేటువంటి బిడ్డగా నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థనతో ఉపవాసముతో దుఃఖముతో మనము ప్రార్థన చేసినప్పుడు సర్వోన్నతుని యొక్క కృప, పరమతని యొక్క ప్రేమ, పరమతని యొక్క కరుణ కటాక్షము, ఆయన దయ మన మీద ఉండి కన్నీటి ప్రార్థన, హృదయాన్ని చింపుకొని ఏదో వేషధారణ కోసము ప్రార్థన చేయడము కాదు, మనుషులు చూస్తున్నారని దుఃఖపడము కాదు, సర్వోన్నతుడు చూస్తున్నాడని సృష్టికర్త యొద్ద మనము హృదయపూర్వకంగా మనము పశ్చాత్తాప పడుతున్నామా లేదా అనేది ఆయన గుర్తెరుగుతాడు. కాబట్టి పశ్చాత్తాపడి హృదయము చింపుకొని ఉపవాస ప్రార్థనలతో మన పాపములను ఒప్పుకొని దుఃఖముతో మన యొక్క దోషములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించినప్పుడు సర్వోన్నతుని యొక్క కృప మన మీద ఉంటూ వస్తుంది సుమ. కాబట్టి పరమతన్ని వెతికినప్పుడు ఏ విధంగా వెతకాలి, సర్వోన్నతుని యొక్క కృప మన మీద ఎప్పుడు మనకు నిత్యము ఆయన కాపుదలమైన మీద ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13 చదువు. కావున 10వ అధ్యాయం 12-13 కావున 10-12 నీతి ఫలించినట్లు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడును దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన ఆధారం చేసుకొని
నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు, నీ జనుల మీదికి అల్లరి వచ్చును. చాలమ్మా, చాలు చాలు. సో పరమ తండ్రి చివరిగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. బీడు భూమి అంటే మామూలుగా విడిచిపెట్టినటువంటి భూమి, చాలా సంవత్సరాలు దాన్ని సాగు చేయక అలాగే విడిచిపెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అందులో దున్ని విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు ఫలించవు. ఎందుకంటే ఆ భూమిలో సారము లేక గట్టిదనమయ్యి అది దున్నడానికి కూడా అది సహకరించకుండా మనకు దున్నడానికి అవకాశము లేకుండా ఉంటుంది. కాబట్టి మనము కూడా మనం ఇన్ని రోజులు మనం జీవించినటువంటి జీవితము నిరర్ధకమై నిష్ప్రయోజనమై పరమ తండ్రికి చిత్తముగా కాకుండా ఆయన యొక్క పిలుపుకు తగినట్టుగా మన ప్రవర్తన లేకుండా దూరముగా పారిపోయి వేషధారణతో మనము సాంగత్యము కలిగి ఉండి వేషధారణతో మన ప్రవర్తనను ఆయన యొద్ద మనము ఒప్పించాలని మనము భ్రమపడుతూ ఆయన మనల్ని చూస్తున్నాడని గుర్తెరగక మనకు మనమే భ్రమలో పడి మనం ఉంటున్న దానిని బట్టి ఆ భూమి బీడు బారిపోయినట్టు మన యొక్క జీవితాలు కూడా కఠినమై ఆ పరమ తండ్రి యొక్క మాట మన హృదయములో ఫలింపక మన హృదయములో పాపము పరిపక్వమై మరణానికి అప్పగించబడుతున్నటువంటి సమయంలో సర్వోన్నతుడు మరి ఒకసారి ఆయన పిలుస్తూ వస్తున్నాడు. మరి ఒకసారి మనల్ని ఆయన కరుణా కటాక్షమి కిందికి మనల్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనము ప్రేమ అనేటువంటి విత్తనము వేసి నీతి అనేటువంటి ఫలము మనం పొంది మనము దాన్ని పొందుకున్నప్పుడు ఆయన యొక్క చిత్తము మనలో మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకొని బీడు బారిన మన జీవితాలను, పాపముతో నిండి ఉన్నటువంటి మన జీవితాలను, శాపము చేత మనము నిండి ఉన్నటువంటి మన మనస్సులను, లోకానికి అనేకమైనటువంటి సమయాన్ని వెచ్చించి సృష్టికర్తను మర్చిపోయి ఆయన పరమ తండ్రి యొక్క సన్నిధిలో మనము గడపాల్సిన విధముగా గడపక ఆయన యొక్క సమయాన్ని దొంగిలించి అపవాది సంబంధికులకు మనము సమయాన్ని ఇచ్చి వెళ్ళినప్పటికీ చివరిగా ఆయన మనల్ని పశ్చాత్తాపడమని, ఆయన దగ్గర గోజాడమని, ఆయన పాదాల చెంత దుఃఖపడమని మరి ఒక తరుణము ఆయన పరమతాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు సుమ. కాబట్టి మనందరము ఆయన సమీపముగా ఉన్నాడు, సమీపంలోకి వెళ్ళి ఆయన ఆజ్ఞల మాటున ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో ఆయన యొక్క పరిశుద్ధమైన నియామక కాలములలో చేరి ఆయన పరిశుద్ధమైన ఆయన నామము పేరు పెట్టబడినటువంటి మందిరములో చేరి ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన పిలిచినప్పుడు మన యొక్క పిలుపు ఆయన దగ్గరికి చేరుతుంది. అప్పుడు ఆయన మన యొక్క మాటను వింటాడు సుమా. కాబట్టి మనందరము అట్టి విధముగా మనం సిద్ధపడాలని పరమతని యొక్క సంకల్పము. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న ఎలోహిము చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనము అగుట వలన రూపాంతరము పొందుడి. పరమ తండ్రికి స్తోత్రం. మన ప్రయాస ఆయనలో రూపాంతరము పొందాలి. ఒకవేళ మనము సజీవంగా ఉంటే ఆయన మహిమా శరీరము చేత మనము ఎత్తబడాలి అంటే, కాబట్టి మనము
ఆ విధంగా మనము రూపాంతరము పొందాలంటే ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి పరమతండ్రి యొక్క చిత్తమును మనము గ్రహించి పరమతండ్రి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి పరమతండ్రి యొక్క నియామక కాలములు మనము భయభక్తులతో ఆచరించి ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరములో క్రమము తప్పకుండా మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన మాట విని ఆయన హృదయంలో మనము పశ్చాత్తాపపడి పరిశుద్ధమైన గుంపులో చేరి పరిశుద్ధులతో కలిసి సహవాసము కలిగి ఉంటే ఆ సర్వోన్నతమైనటువంటి సర్వశక్తిమంతుడు ఆయన మహిమా శరీరము చేత మనల్ని తన రూపాంతరములోకి మనల్ని చేర్చనై ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి కృప మనందరి మీద ఆ పరమతని నిలిపి ఉండాలని, ఆ విధంగా మనందరము సిద్ధపడాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి బిడ్డలుగా ఆయన ఆజ్ఞల మాటల్లో ఆయన ఆజ్ఞల వెనుక దాగినటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటువంటి సమాజముగా ఆ పరమతండ్రి సిద్ధపరచాలని, ఈ చిన్న వాక్యం పరమతండ్రి దీవించాలని పరమతండ్రికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరమతండ్రి మీటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.